బంగ్లాదేశ్ కు భారత్ ఇస్తున్న వార్నింగ్ చూస్తూ ఉంటే కనుక ఇది వార్నింగ్ లా లేదు, ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్ కు భారత్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చికెన్ నెక్ పై అక్కడ తాత్కాలిక అంటే అక్కడ కేర్ టేకర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ప్రభుత్వానికి సంబంధించి, సో కాల్డ్ యూనస్ మహమ్మద్ యూనస్, ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది భారత్. చికెన్ నెక్ ని ఇటు భారత్ కు తెగ్గొట్టేస్తే, ఆ సంబంధాలను తెగ్గొట్టేస్తే చైనాకు చెప్తుంది కదా, చైనాను వచ్చేసాయి బంగ్లాదేశ్లోకి, మరి ముఖ్యంగా చికెన్ నెక్ ని దాన్ని పూర్తిగా మనం స్వాధీనం చేసేసుకుంటే పూర్తిగా భారత్కి సంబంధాలు తెగిపోతాయి, ఇంకా మనకి రిలేషన్స్ బాగుపడతాయి అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ కి సంబంధించిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఇందుకు ఆయన ఏమన్నారో నేను జస్ట్ మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత సీక్వెన్స్లో మహమ్మద్ యూనస్ ఏమన్నాడు, ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ ఏమన్నారు, ఆ తర్వాత ఎక్కడ మనం కట్ చేయబోతున్నాం అంటే ఎక్కడ కట్ చేసే అవకాశం ఉంది మనకి, మహమ్మద్ యూనస్ ఇప్పుడు చెక్ మేట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నేను మీకు డీటెయిల్గా వివరించబోతున్నాను ఈ బ్రేకింగ్ న్యూస్లో. ఇంతకీ ఇటు మన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏమన్నారో తెలుసా? యూనస్ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి అనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది. రిమెంబర్, ఇండియా has only one chicken neck, but whereas comes to Bangladesh, it has two chicken necks. Just remember this. What Assam Chief Minister Himanta Biswa Sarma said to the Bangladesh. అవును, భారత్కి ఒక చికెన్ నెక్ మాత్రం ఉంది, అదే బంగ్లాదేశ్కి 2 చికెన్ నెక్లు ఉన్నాయన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. నెక్ ఫర్ నెక్ అంటూ ముఖ్యమంత్రి హిమంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇండియా చికెన్ నెక్తో పోల్చితే బంగ్లా చికెన్ నెక్ చాలా చిన్నది. మేఘాలయతో చిట్టగాంగ్ పోర్టును కలిపే చికెన్ నెక్ కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే అంటున్నారు హిమంత బిశ్వ శర్మ. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి రియాలిటీలో ఎంత సాధ్యం ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బంగ్లాదేశ్కి సంబంధించి ఆ చికెన్ నెక్ని కనుక కట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నేను మీకు వివరించబోతున్నాను. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి రామ్దాస్ కూడా వీటికి సంబంధించి ఎనాలిసిస్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఇటు కేర్ టేకర్ అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కేర్ టేకర్గా ఉన్న మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత దీనికి కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి ఏమన్నారో చూద్దాం. ముందుగా మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నారో చూద్దాం. States of India, eastern part of India, called Seven Sisters, they are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. States of India. ఏమంటున్నాడో చూసారా దుర్మార్గుడు ఎంత దిక్కుమాలిన ప్లాన్ చేశాడు. ఏమంటున్నాడంటే అక్కడ 7 సిస్టర్స్ ఉన్నారు కదా, 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సాం కావచ్చు, లేకపోతే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంట అక్కడ ల్యాండ్ లాక్, సిక్కిం దగ్గర ల్యాండ్ లాక్ ఉంటుంది. దాదాపుగా 20 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, 20 నుంచి 29, 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ ల్యాండ్ లాక్ని కనుక చైనా ఆక్రమించేసుకుంటే, బంగ్లాదేశ్ కలిపేసుకుంటే, ఇటు బంగాళాఖాతానికి దుర్మార్గుడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, బంగ్లాదేశ్లో ఎందుకు పనికిరని ఒక దద్దమ్మ వీడు బంగాళాఖాతానికి గార్డియన్ అంట, బంగాళాఖాతాన్ని కాపాడేస్తున్నాడంట, రక్షకుడంట. అరే నువ్వు నీ దేశానికే భక్షకుల్లా తయారయ్యేవరా దుర్మార్గుడా, నువ్వు రక్షకుడేంటి? నీ దేశాన్నే భక్షిస్తున్న భక్షకుడివి నువ్వు, బంగ్లాదేశ్ భక్షకుడివి నువ్వు మహమ్మద్ యూనస్. ఇప్పుడు చైనాను రమ్మంటున్నావు, రా, చైనాను నువ్వు పిలిచి టికేసేలోపే నీకు 2 తోకలు కట్ అవుతాయి, నీ 2 తోకలు ఇలా కట్ చేస్తుంది భారత్. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అంటే ఆ ప్రభుత్వానికి కేర్ టేకర్గా ఉన్నాడు కదా మహమ్మద్ యూనస్, ఈయనకి కౌంటర్ ఇచ్చారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత మ్యాప్ను చూద్దాం, ఆ తర్వాత ఎనాలిసిస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కౌంటర్ మహమ్మద్ యూనస్కి కౌంటర్ ఇచ్చారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఆయన ఏమన్నారో చూద్దాం. আমাৰ ভাৰতৰ এটা চিকেন নেক আছে আৰু বাংলাদেশৰ 2টা চিকেন নেক আছে, গতিকে আমাৰ এটা চিকেন নেকক বাংলাদেশে হামলা দিলে আমিতো 2টা চিকেন নেকক হামলা দিম। আমাৰ যেটো চিকেন নেক আছে মেঘালয় দি চিটাগং পোৰ্টত, হেতু চিকেন নেক আমাৰ চিকেন নেকতকৈ সৰু।
ৰিং এটা দলিয়ালেই পাই যায় সেইকাৰণে এইবিলাক কোৱা কথা আমিও আমাৰ চিকেন নেকটোৰ কথা কৈ থাকো যাতে বিভিন্ন টানেল আদি বিভিন্ন আঁচনি ভাৰত চৰকাৰৰ পৰা আমি পাব পাৰো কিন্তু চিকেন নেকত হাত দিবৰ কাৰণে ইণ্ডিয়া এখন কিমান শক্তিশালী ৰাষ্ট্ৰ তাতো আপোনালোকে আন্দাজ অপাৰেশ্যন সিন্দুৰতে পাইছে বাকিটো মই নিউক্লিয়াৰ আদিলৈকে যাবই খোজা নাই বাংলাদেশে মিনিমাম 14 বাৰ মান জন্ম ল'ব লাগিব যে ভাৰতৰ কিবা হাত দিয়াৰ কাৰণে গতিকে বাংলাদেশক ইমান গুৰুত্ব দিয়া কথা নাই ইটস এ স্মল কান্ট্ৰি আৰু ভাৰতৰ লগত তাৰ তুলনা అది నీకు ఒకటే చికెన్ నెక్ ఉంది కానీ మా దగ్గర అంటే నువ్వు మాకు సంబంధించి ఆ 7 రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నావు కదా ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది కానీ మా దగ్గర మాత్రం మేము గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే 2 చికెన్ నెక్లు ఉన్నాయి కట్ చేసి పడేస్తే 90% నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది కెన్ యూ హియర్ us if you can chop your 2 chicken necks then your exports and imports of your country 90% of exports and imports of your country will chopped off remember this Muhammad Yunus ఒక్కసారి ఆ మ్యాప్ ని చూసే ప్రయత్నం చేయండి అదిగో అది చూస్తున్నారు కదా త్రిపురకు సంబంధించి త్రిపుర నుంచి సముద్రం మీదకి బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 27 కిలోమీటర్లు 29 కిలోమీటర్లు పోను సుమారు 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది చిటగాంగ్ పోర్టుకి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం అది చిటగాంగ్ పోర్ట్ కూడా అక్కడ ఉంటుంది ఒకవేళ అక్కడికక్కడ గట్టిగా మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి సో ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 90% ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇదొక్కటి చేయగలిగితే చాలు బంగ్లాదేశ్ రెండో రోజుకే పూర్తిగా దివాళాకి వెళ్ళిపోతుంది అది ఒక చికెన్ లెగ్ గురించి మాట్లాడుకున్నాం త్రిపురకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక పైన ఉంది చూడండి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా పైన మేఘాలయకి సంబంధించి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆ చికెన్ నెక్ ఒకటి ఉంది కదా ఇది బహుశా 90 కిలోమీటర్లు ఎంతో ఆ సబ్జెక్ట్ ద కరెక్షన్ అది అయితే అక్కడ లాన్ మునీర్ హాట్ బహుశా నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి ఉండకపోవచ్చు బట్ అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది పాతది వాళ్ళు తుప్పు పట్టిన ఎయిర్ బేస్ ఒకటి ఉంది పాడైపోయింది రేపు మాపో తుక్కు సామాన్లోకి ఇచ్చాల్సిన ఎయిర్ బేస్ ఉంది దాన్నట చైనాలో పిలిస్తే అక్కడికి వచ్చి కూర్చోరా బాబు అక్కడ వచ్చి కూర్చొని బాగుంటుంది అని చెప్పి రా చైనా కూడా అక్కడ వచ్చే కన్నా ముందే నీకు పైన కింద 2 తోకలు టప్పని ఎగురుతాయి నీకున్న పైన కింద ఉన్న తోకలు ఉన్నాయి చూసావా చికెన్ నెక్స్ ఆ చికెన్ నెక్స్ చక్ 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 అని కట్ అవుతాయి అప్పుడు తెలుస్తుంది నీకు చైనా వాడు వచ్చేలోపు ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పి తల బాదుకుంటాడు ఆ తర్వాత కింద నుంచి చికెన్ నెక్ సంబంధించి ఆపేస్తే నీ వాళ్ళే నీ మీదకి యుద్ధానికి దిగుతారు ఆ ఢాకా నీ రాజధాని పక్కన ఉంటుంది అది రాజధాని కాదు కనీసం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఎందుకంటే మీరు చూడొచ్చు సీవే కరెక్ట్గా ఉంది ఎప్పుడైతే మనం బ్లాక్ చేసామో ఇక్కడ లేకపోతే దాన్ని లాగేసుకుంటే చిట్టగాంగ్ సెపరేట్ అయిపోతుంది సో చిట్టగాంగ్ మనకి